గత బీఆర్ఎస్ పాలనలో కర్వినా ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులందరికీ నష్టపరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రగల్భాలు పలికి 2015లో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తవ్వలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రారంభించిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. పెండింగ్ లో ఉన్న కరివీన ప్రాజెక్ట్ ని పూర్తి చేసి పాలమూరు ప్రజలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కరివీన ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. పనులు పూర్తి కాకుండానే అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం పూర్తిగా బిల్లులు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కరువైన ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారం ముఖ్యమంత్రికి అందజేస్తారని, త్వరలోనే కరివీన ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీకు అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వం 2015లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా నా నియోజకవర్గంలో కర్వేనా దగ్గర 15 జూన్ 2015లో శంకుస్థాపన చేసి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాలు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నీళ్ళు అందిస్తామని, అదేవిధంగా కర్వేనా ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వాళ్లకు మొదటి సిల్లకాన్నే వాళ్ళకు భూమి ఇస్తని, ఇంటికో వాళ్ళందరికీ కూడా భూములు కోల్పోయిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తని చెప్పేసి ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి కేసీఆర్ గారు ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన విషయం, శంకుస్థాపన చేసిన రోజు మనం అందరం కూడా చూసినాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే 2015 అంటే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇప్పటికి పూర్తి కాలేదు. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కర్వేనా ప్రాజెక్టును, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో భాగమైన కర్వేనా ప్రాజెక్టుతో ఈ ప్రాంత ముఖ్యంగా మామునార్ జిల్లా ప్రజలకు, ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతోన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు పైన పదే రివ్యూ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కర్వేనా ప్రాజెక్టులో పెండింగ్ పనులు, ఇంకా ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆ వర్కులను కూడా ఎట్లా కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన బడ్జెట్ ఏంది అనేది విషయాల మీద ఇప్పుడే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తా ఉన్న దాన్ని బట్టి చూస్తే ఇంకా దాదాపు అక్కడక్కడ అంటే 3 ప్యాకేజెస్లలో 13, 14, 15 ప్యాకేజెస్లలో ఒక్కొక్క ప్యాకేజ్లో 12%, ఒక ప్యాకేజ్లో 8%, ఒక ప్యాకేజ్లో 9% వర్కులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారి చుట్టమైన ప్రతిమ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అక్కడ పనులు చేసి మొత్తం వదిలేసిపోయారు. ₹1 కూడా పెండింగ్ లేకుండా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ₹1 బిల్లు కూడా పెండింగ్ పెట్టుకోకుండా ఎలక్షన్ల ముందే వాళ్ళు ప్రతిమ గ్రూపుకు ఎవరైతే వర్క్ చేసారో అక్కడ కర్వేనాలో వాళ్ళకు ₹1 పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. వాళ్ళ పనులన్నీ కూడా ఇంకా పెండింగ్, ఇంకా 10% వర్కులు కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకు మాత్రం బిల్లులు చెల్లించేసిందంటే ఒకసారి ఆలోచన. సామాన్య ప్రజలు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలకు అంటే 10 లక్షలు, 20 లక్షల బిల్లులు కూడా ఇవ్వలేని వ్యక్తులు ప్రతిమ వాళ్ళు ఎవరైతే వర్క్ చేసారో, కాంట్రాక్ట్ వర్క్ చేసారో వాళ్ళకి మాత్రం ₹1 పెండింగ్ లేకుండా కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వ్యక్తులకు బిల్లులు చెల్లించి ప్రజాదాన్ని దుర్వినియోగం చేసి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈరోజు ప్రతిమ వాళ్ళు దాన్ని వదిలేసిపోయిందంటే ఈరోజు దానికి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా కరివైన ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయని దుర్మార్గులు గత పాలకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు 2015లో స్టార్ట్ అయినప్పుడు సైమల్టేనియస్గా ఈ మెయిన్ కెనాల్కు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంటే అప్పట్లో రేట్స్ తక్కువ ఉంటే, తక్కువ అమౌంట్తోన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఉంటే ఈరోజు మనకు అన్ని రకాలు కూడా ఉపయోగపడతా ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య కూడా పెద్ద సమస్యగా ఉన్నది. దానికి సంబంధించి కూడా ఎంత బడ్జెట్ అవుతుంది, ఏం చేయాలనేది కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి ఆ రిపోర్ట్ అంతా తయారు చేసుకున్నాము. రేపు ఎల్లుండి వనపర్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా కరివైన ప్రాజెక్టును పూర్తి చేసి మెయిన్ కెనాల్ను కూడా సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తొందరలో చేపట్టాలని చెప్పేసి ఆ డీటెయిల్స్ అని కూడా ఈరోజు తీసుకొని పోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీద కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా
ఈ ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఒక ఓన్లీ కర్వేనాగ్ ప్రాజెక్టుకి సంబంధించిన రివ్యూ ఇక్కడ చేయడం జరిగింది, కర్వేనా ప్రాజెక్టుకి సంబంధించి. సో మిగతా ఇప్పుడు ఒట్టెం ఉంది, నార్లాపూర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడక్కడ పెండింగ్ పనులన్నీ కూడా ఆల్రెడీ గతంలో మేము వచ్చిన తర్వాత ఇప్పటికి 2-3 టైమ్స్ రివ్యూ చేయడం జరిగింది. కొన్ని దగ్గర కెనాల్ అంటే లైనింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని దగ్గర టన్నెల్స్ ఉన్నాయి. గతంలో వాళ్ళు తూతూ మంత్రంగా మీకు అందరికీ కూడా తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ కూడా తెలుసు. ఏదో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఆగా మేఘాల మీద ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 600 బండ్లు వేసుకొచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తే ఆ మోటార్ నీళ్ళు ఎక్కడ పోయినావో ఇప్పటికి లేదు. అంటే ఆ రోజు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టవచ్చు అనే, అంటే ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ దోపిడీ చేయాలనే ఆలోచనతోన ఆ రోజు ఆగా మేఘాల మీద వచ్చేసి మోటార్ ఆన్ చేస్తే ప్రజలు ఏమనుకున్నారు, ప్రాజెక్ట్ పూర్తి అయిపోయినాయి, ఇంకా నీళ్ళు వస్తాయని అనుకున్నారు. కానీ ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు ఆ పనులను పూర్తి చేయడానికి కూడా 30,000 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉందని గతంలోనే మా ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం, 1 by 1 రివ్యూ చేసి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలి, పాలమూరును సస్యశ్యామం చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. దానికి సంబంధించిన శాఖ మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ పెడుతూ మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు కోయిల్ సాగర్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి, శంకర సముద్రం ప్రాజెక్టు పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి, జూరాల కింద కూడా కొన్ని పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తాము, పాలమూరుకు రావాల్సిన నీళ్లను తప్పకుండా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.